ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కదా. అవును. ఇక్కడేం పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడు జనసేన పార్టీ నుంచి. జనసేన టీడీపీ పొత్తులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఎలా ఉంటది? పవన్ కళ్యాణ్ బాగుంటది, గెలుస్తాడు, ఇంకేం తేడా లేదు. పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండక్కర్లేదు. ప్రజలు ఇక్కడ అసమర్థులు మళ్ళీ లేరు. అంత పవన్ కళ్యాణ్ వాడగొట్టారంటే అవి అంతా ఏమన్నా సరే వంగ గీత లేదు. బెత్తిపోడు ఊరుతున్నారు కత్తులు, భారతానికి నూరి ఉన్నారు. నేను ఇరవాడ మీటింగ్, బ్యాంక్ మీటింగ్కి రమ్మంటే వెళ్ళాను. వెళ్తే అక్కడ చూశాను. అక్కడ మంగదుర్తి, కోలంక, ఇరవాడ అక్కడ ప్రజలు ఒక ఊరికి అయితే చిన్న స్టెప్ గొల్లపూర్లోని ఒకడు ఏదో చిన్న మాట ఆడాడు. ఎలా మాట్లాడాడంటే దాని దీనికి వచ్చాడు. అక్కడ దాని దీనికి వచ్చి ఏదో మాట్లాడకు వచ్చి అంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటాడేటి, గెలిచేపు అవుతా వీడు ఉంటాడేటి అంటున్నాడు. లేకపోతే అన్నది గొల్లపూర్లు అలా చేస్తే అలాగా అన్నాడు. ఏనా స్టెప్ అయినా మాట్లాడాలి. మీరేం చెప్తారు పెద్ద? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకో, హైదరాబాద్ లో ఉంటాడు, హైదరాబాద్ వెళ్ళిపోతాడు, సినిమాలు హైదరాబాద్ కాకపోతే లేకపోతే మన దగ్గర ఉంటాడు బాబు. ఈ వంగ గీతకి వెళ్తే కాకినాడలో ఉండకపోతే కుమారపురం, పిఠాపురాన్ని ఉంటుందా? ఎప్పుడో ఏదో అవసరానికి వస్తుంది ఆవిడ పనికి వెళ్తారు. లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నాడు, ఏదైనా ఈ ఎమ్మెల్యే వెళ్తా అడుగుతాడు, అంతేగాని ఇక్కడ వచ్చి కాపురం ఉంటాడేటి. జగన్ కాకినాడ వచ్చాడు, జగన్ వస్తాడేటి ఎవరంటే పవన్ కళ్యాణ్ సినిమా హీరో, వంగ గీత రియల్ హీరో. మీకు సినిమా హీరో కావాలా, రియల్ హీరో కావాలని అడుగుతున్నాడు. ఏమైనా పవన్ కళ్యాణ్కి వేస్తారు ఈ పట్టు నెత్తి బొక్కలోనే. పవన్ కళ్యాణ్కి వెళ్ళాలా, గెలకపోతే తప్పుడు వ్యవహారం లేదు ఇక్కడ ప్రజల్లోని. ఈ నియోజకవర్గం అంత తప్పు మళ్ళీ లేదు. అది ఎందుకే చెప్పవలసింది ఏంటంటే బాబు, ఇది ఇక్కడ ఇదంతా తెలుగుదేశం. ఇయ్యాల కాదు, ఎన్నన్నా తెలుగుదేశం. ఒకటో ఇద్దరు పోయినా ఈ ఊరంతా తెలుగుదేశం మెజార్టీ. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుంది కదా, టీడీపీ లేకపోయినా తెలుగుదేశం అంటే కర్ర పెట్టిపోడు తెలుగుదేశానికి ముక్కు చూపుతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ వేస్తారు. మనకి ఏ తేడా తెలుగుదేశం ఏడు వేస్తాడు. వర్మ గారికి టికెట్ లేదని చెప్పి గొడవ చేశారు కదా మొదట్లో. అవును చేశారు. అయితే వర్మ గారు వచ్చి చెప్తున్నాడు కాదు, ఇలాగ వేయండి అని ఇలాగా అన్నాడు అని అంటున్నాడు కదా. తెలుగుదేశం మీద ఉన్న వాళ్ళందరూ జనసేనకి వేస్తారు. ఎందుకు వేస్తారు? వర్మ కూడా చెప్తున్నాడు. జగన్ పాలన ఎలా ఉంది పెద్ద? పాలన బాగానే బాబు, పాలన తప్పుగా లేదు. అంటే ఇప్పుడు రంగానే కాదు, జగన్ పాలన బాగుంది, బాగుపోలేదు. మరి వాలంటీర్లు పెట్టాడు, నీ ఇంటికి తెచ్చింది నెలకి నీకు డబ్బులు ఇస్తున్నారా 200 అంటే ఎప్పుడు వేస్తారో పొడిగప్పుడు కాసి అలాంటి తెల్లట్లు లెక్క కొడేస్తున్నారు. వచ్చేసి ఇదిగో మీరు డబ్బులు అది ఇచ్చేస్తున్నారు, ఇదిలా పెట్టి నీకులాగే పెట్టి ఇచ్చేసిపోతున్నారు. మరి బియ్యం ఇస్తున్నారో ఎవడిచ్చినా మోడీ ఇచ్చిన ఇంటికి తెచ్చిస్తున్నారు. పొద్దున్నేమో గాడి మా 2 వాటిలో గాడి, ఈ 2 వాటిలో ఒక గాడి చిట్టుకలపేట, మాదిపేట, ఎలంపేట ఒక గాడి, ఆ కాఫీలో 2 రోజు తుప్పు గట్ట పట్టుకోవడానికి. జగన్ పాలన బాగుందని చెప్తున్నారు కదా, ఈసారి ముఖ్యమంత్రి ఏదైతే బాగుంటుంది. మరి అంతవరకు నేను చెప్పుకోలేదు. ఇక్కడైతే మాత్రం పవన్ కళ్యాణ్కి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్కి వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు బాగుంటాం, పవన్ కళ్యాణ్కి వెళ్ళాలి. జగన్ పరిపాలన మాత్రం కొంతమంది నచ్చదు. అంటే ఎందుకు నచ్చదు? జగన్ పాలన బాగుంది. జగన్ పాలన ఎంతకంటే ఏం చేసేస్తారు బాబు? నెలకాయ టీలు బిల్లు మోడీ గారు ఇచ్చినా ఎవరిచ్చినా టీలు ఇస్తున్నారు. నెలకు 3,000 రూపాయలు. చూడగా 65 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు నాకులటువంటి ఇలాంటి పింఛన్ ఇస్తున్నారు, టీలు ఇచ్చిస్తున్నారు. కోటాకాడికి పనంతారికి వెళ్తేనే అయిపోయిందని ఇవ్వరు. నా చిన్నప్పుడు పావు కేజీ చివరు, పావు కేజీ ఇవ్వడానికే అయిపోయింది రానివ్వరు. ఏంటంటే ఎవడో పెద్దోడు ఎవడో పెళ్ళో ఏదో కార్యం అయితే ఆడుకొట్టి కూడా చేసేవారు. వీళ్ళకి లేదో కాఫీ తాగుతావా నువ్వు, టీ తాగుతావా అనివ్వరు. ఈ సిగ్గుపడి అడిగి మాట్లాడి కూడా కాదు. అలాంటి ఇవాళ ఇంటికి తెచ్చి అన్ని ప్రభుత్వం ఎవరు ఉన్నాయి అన్నీ చేస్తారు. ప్రజలకే ఎంత లోటు లేకుండా చేస్తున్నారు. ఈడు ఆడు అని ఏమీ లేదు. సరే పెద్ద.